పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ లో ఏపీలో అవకాశాలున్నాయని తెలిపారు చంద్రబాబు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు. ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. సిఐఐ సమ్మిట్ పై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అంటే 3 కారణాలున్నాయని, సమర్థవంతమైన నాయకత్వం, విజన్ ఉన్న సీఎం చంద్రబాబు అని చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 3వ కారణమన్నారు. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతా సౌకర్యాలపై కాకినాడ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కార్తీక మాసం రద్దీకి తగిన ఏర్పాట్లు అవసరమన్నారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. దుబాయ్లో మంత్రి నారాయణ బృందం పర్యటిస్తోంది. ఇండియన్ కాన్సులేట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు శోభా గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఏపీలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రమాదాలకు మానవ తప్పిదాలతో పాటు ఫిట్నెస్ లేని వాహనాలు, నాణ్యత లేని రోడ్లే కారణమన్నారు. ఏపీని యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నమన్నారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో 65 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 15 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం ఉంటే 11,400 కోట్ల ప్యాకేజీ ఎందుకు ఇస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను కేంద్రం గౌరవిస్తోందన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అబద్దాల అరవింద్ బాబుగా నిరూపించుకున్నారని, వ్యక్తిగత గొడవలతోనే ఎఫ్రాన్ ను హత్య చేసినట్లు నిందితుడు నాగరాజు ఒప్పుకున్నాడని చెప్పారు. కేసులో తనను ఇరికించాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారన్నారు. గుంటూరు జైల్లో వైసీపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. చంద్రబాబు రైతులను బెదిరిస్తున్నారని, సోషల్ మీడియాలో ఎవరో పోస్టు పెట్టారని, పోస్టు పెట్టిన వ్యక్తికి ప్రతాప్ రెడ్డికి సంబంధం ఉందని అరెస్ట్ చేసి 41 రోజులుగా జైల్లో ఉంచారన్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.